గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. మీకు కేవలం మీ కొరకే ఓ అకౌంటెంట్ ఉద్యోగం రెడీగా ఉందని క్యాప్షన్ చూస్తుంటారు మీరు. నిజంగా అది నిజమే. ఎందుకంటే రోజుకి కొన్ని వందల ఉద్యోగాలు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ దాంట్లో చాలా ప్రకటనలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. దానికి గల కారణం ఒకటే, మంచి పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు ఆఫర్ చేస్తూ కూడా అది ఫిలప్ కావట్లేదు. దానికి ఏ కారణం అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? దానికి కారణం ఏంటంటే, మరి జీతం సరిపోక నాకు ఈ అకౌంటెంట్ పోస్ట్ వద్దనుకుంటున్నారా? అసలు మీలో ఆ సమర్థత లేక అది ఫిలప్ కావట్లేదు అనే క్వశ్చన్ వేసుకుంటే, నిజంగా మీలో ఆ సమర్థత లోపించే ఆ పోస్టులు ఫిలప్ కావట్లేదని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలుగుతాను. నేను ఎందుకు అంటే, అకౌంటెంటు అంటే బిజినెస్ గురించి అన్ని రకాలుగా మేనేజ్మెంట్కి కానీ, లోన్ విషయంలో బ్యాంకర్కి కానీ, ట్యాక్స్ అథారిటీస్కి కానీ, ఇతరితర ఎవరికి అవసరమైనా కూడా రిపోర్టింగ్ ఇవ్వడమే కాకుండా రిపోర్టింగ్ యొక్క లోతులు కూడా అర్థం చేసుకుని చెప్పగలిగే సమర్థుడు మాత్రమే అకౌంటెంట్ అవుతాడు తప్ప, ఏదో ఒక డాటా ఆపరేషన్ చేసినంత మాత్రాన, కరెక్ట్గా డ్యూటీ చేసినంత మాత్రాన అకౌంటెంట్ అనిపించుకోబడ్డు. ఇవాళ అకౌంటెంట్ పోస్టు కేవలం స్టార్టింగ్ అప్పుడే ఒకప్పుడు 10,000 12,000 స్టార్టింగ్ ఉండేది. ఇవాళ 20,000 రూపాయలతో స్టార్టింగ్ ఇస్తున్నారు. కానీ మా దగ్గర ఏదో ఒక వ్యక్తి అయితే అవసరం ఉంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో ఇస్తున్న పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి తప్ప, నిజంగా సమర్థతకి పట్టం కట్టి ఇస్తున్న ఉద్యోగాలు చాలా చాలా తక్కువ. అకౌంటెంట్ పోస్ట్ని మీరు చిన్నతనంగా చూస్తున్నారు. అకౌంటెంట్ పోస్ట్కి చాలా ప్రెస్టేజ్ ఉంది, ప్రివిలేజ్ ఉంది. ఎందుకంటే అకౌంటెంట్ అంటే ఇట్ ఈజ్ ఓనర్ కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకోగలిగిన వాడు. ఎందుకంటే దాంట్లో బిజినెస్ యొక్క పూర్వాపరాలు అర్థం చేసుకుని, నడకని పూర్తిగా ఆకలింపు చేసుకుని, ఒకవేళ కనుక డ్రాబ్యాక్స్ ఉంటే ఆ డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేయగలిగిన సమర్థుడై ఉండి తగిన సలహాలు మేనేజ్మెంట్కి ఇచ్చేవాడు మాత్రమే అకౌంటెంట్ అనిపించుకోబడతాడు. కానీ మిగతా వాళ్ళు ఒక డాటా ఆపరేటర్గానే మిగిలిపోతారు. కానీ సంవత్సరం 10 సంవత్సరం ఒక 1000-2000 జీతం పెంచినంత మాత్రాన మీకు అది ప్రమోషన్ వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇలా రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి, సరే మా దగ్గర పడి ఉంటున్నాడు, మేము చెప్పిన పని అలా చేస్తున్నాడని కేవలం ఒకే ఒక మాట కోసం మీకు ఇస్తున్న జీతం, కానీ మీ క్యాపబిలిటీని అర్థం చేసుకుని మీకు ఇస్తున్న మూల్యం కాదు. అటువంటప్పుడు అది ఎంతకాలం నిలబడుతుంది? అది ఎంత పెంచితే మాత్రం మీ మీ మనుగడకి, మీ అభివృద్ధికి తోడ్పడుతుంది అంటే అది 100% నిజం కాదు. కానీ గమ్మత్తు ఏంటంటే, జూనియర్ అకౌంటెంటు కానీ, డాటా ఆపరేటర్ కానీ, సీనియర్ అకౌంటెంటు, కన్సల్టెంట్, ఈ ముగ్గురిని లెక్కేసుకున్నట్టయితే ముగ్గురు ఒకటే చదువుకున్నారు, ఒకటే గ్రూపింగ్ కూడా నేర్చుకున్నారు. గ్రూపింగ్ అంటే ఏంటి అంటే క్యాపిటల్ గ్రూపింగ్ అంటే రెవెన్యూ గ్రూపింగ్. క్యాపిటల్ గ్రూపింగ్ ఏమో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి అది యొక్క వ్యాపారి యొక్క ఫైనాన్షియల్ స్థితిని చెప్పగలిగిన సమర్థత కలిగిన స్టేట్మెంటు. రెండోది ఇన్కమ్ స్టేట్మెంటు, దట్ ఈజ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ట్రేడింగ్ అంటే వ్యాపారి ప్రారంభానికి ముందు ఒక ఊహ ఉంటుంది, నాకు ఈ వ్యాపారం చేస్తే నాకు ఇంత లాభం వస్తుంది, తర్వాత ఖర్చులన్నీ పోయిన తర్వాత నికరంగా నాకు ఇంత మిగులుతుందని ఒక ఐడియాతోటి వ్యాపారం మొదలు పెడతారు. అంతేగాని బ్లైండ్గా ఎవడో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం, బ్లైండ్గా పెడితే రేపొద్దున మునుగుతుందో తేలుతుందో తెలియనప్పుడు రేపొద్దున మీ యొక్క ఆలోచన ముందుకు వెళ్ళదు, మీ టార్గెట్ రీచ్ కాలేరు. కాబట్టి ఒక ఊహ ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది చెప్పేదే రెవెన్యూ గ్రూపు. ఈ రెండే 2 గ్రూపులు అకౌంటెన్సీలో ఉంటాయండి. ఆ 2 గ్రూపుల్ని మీరు ఖచ్చితంగా సమర్థవంతంగా అర్థం చేసుకుని, మీరు యొక్క అకౌంట్ యొక్క ప్రిపరేషన్ని మీరు ఇతరులకు, అంటే మేనేజ్మెంట్, ఫస్ట్ మేనేజ్మెంట్కి, తర్వాత ఇతరులకి, నేను చెప్పిన ప్రకారం ఇతరులకి చెప్పడానికి వీలు ఎప్పుడు కలుగుతుందంటే, ముందుగా మీకు జర్నల్ ఎంట్రీస్ మీద పట్టు దొరకాలి. మా దరిద్రం ఏంటంటే జర్నల్ ఎంట్రీస్కి లీస్ట్ ఇంపార్టెన్స్ మనం చదువులో ఇచ్చారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే మీకు జర్నల్ ఎంట్రీస్ స్టార్ట్ అవుతాయి. దానికి అలాట్ చేసిన మార్క్స్ 2 మార్క్స్.
కాబట్టి ఆ 2 మార్కుల కోసం మీరు ఏం తాపత్రయపడ్డు. మిగతా ముందు కాన్సన్ట్రేషన్ మిగతా వాటి మీద చేస్తారు. టైం దొరికితే ఆ 2 మార్కులు అటెంప్ట్ చేస్తారు. అంటే ఏదైతే అకౌంటెంట్ రూపాన్ని ఇస్తుందో ఆ చాప్టర్ని నెగ్లెక్ట్ చేస్తారు కాలేజెస్. అంటే దాని ఇంపార్టెన్సు ఆ రైటర్ గారికి తెలియదు, తర్వాత పేపర్ సెట్టింగ్ చేసి మహానుభావులకు తెలియదు. కాబట్టి లెక్చరర్ గారికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీకేంటి, మీరు పాస్ అయితే సరిపోద్ది, పాస్ అయితే నాకు ఉద్యోగం వచ్చుది గ్యారంటీ అని అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా చదువుకుంటూ పోవటమే, బీకామ్, ఎంకామ్లు, ఎంబీఏలు, సిఏలు ఇవే. కానీ సర్టిఫికెట్ ఏం చేస్తుంది? మీకు సర్టిఫికెట్ మీకు ఉద్యోగం తెచ్చిపెట్టదు. సమర్థుడైన ఇంటర్వ్యూయర్ ముందు మీరు ఫేస్ చేయలేని పొజిషన్లో ఇలా 98 మంది ఉన్నారండి. అంటే ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయలేకపోతే ఎట్లా? కానీ మరి మీకు ఉద్యోగాలు వస్తున్నాయి కదా, ఎలా వస్తున్నాయి? మీ రెజ్యూమ్ 4 రెజ్యూమ్లు చూసి ఒక స్ట్రాంగ్గా వెయిట్ పెరిగేటట్టుగా ఒక 4 పేజీలు వచ్చేటట్టుగా ఒక రెజ్యూమ్ని ప్రిపేర్ చేస్తున్నారు. దాంట్లో చాలా విషయాలు మీరు చేయలేని విషయాలు అవన్నీ. అంటే వెయిట్ ఉంటుందని ఇస్తున్నారు. అసలు ఇంటర్వ్యూనే సరిగ్గా చేయటం చేతగానోడు ఆ వెయిట్ చూసే ఉద్యోగాలు ఇస్తాడు. తర్వాత ఏంటి, ఇద్దరు తిప్పలు పడతారు. ఆ మేనేజ్మెంట్కి మీరు ఉపయోగపడరు, మీకు కూడా మీరు ఉపయోగపడరు. కాబట్టి ఏంటంటే నిజంగా మీకు ఉద్యోగం కావాలి, అకౌంటెంట్ ఉద్యోగం కావాలి, దాంట్లో నేను ఎదగాలి అనుకుంటే అకౌంటెంట్ తక్కువ జీతాలు ఏమి లేవండి. 1,00,000 రూపాయలు పైబడి సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ నలుగురికి ఉపాధి కల్పించుకుంటూ కూడా లక్షలు సంపాదించే వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఎందుకంటే ఇలా పార్ట్ టైంలో కొన్ని వేల కొద్ది ఇలా హైదరాబాద్లో ఉన్నాయి. అది ఏమీ అర్థం చేసుకోరు. కేవలం ఎక్కడి నుంచో రావటం, హాస్టల్లో చేరటం, ట్రైనింగ్కి వెళ్ళటం, ఆ 2 గంటలు ఎంజాయ్ చేయటం, తర్వాత మిగతా కాలాన్ని వేరే వాటికి మరలించుకోవడం తప్ప మనం రేపటి రోజున మనకు కూడా ఒక ఉద్యోగం కావాలి. నాన్న రూపాయి సంపాదించిన దాంట్లో ఇవాళ వరకు ఎంజాయ్ చేసాం, ఇక నాన్న డబ్బులు నాకు అక్కర్లేదని ఏనాడు ఒట్టు తిన్న పాపాన్ని పోడు. కాబట్టి ఏంటంటే ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేని పరిస్థితి అంటూ లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవేమో కానీ అకౌంటెంట్ ఉద్యోగాలు లేని రోజంటూ ఉండదండి. ఏంటంటే అకౌంటెంట్ లేకుండా ఏ సంస్థ మెయింటైన్ అవుతుంది? ఏమి ఉండదు కదా. కాబట్టి అది ఒక్కటే లాజిక్. కాబట్టి అకౌంటెంట్ పోస్టులు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాయి. కానీ కేవలం ఒక ప్రాక్టికాలిటీని నేర్చుకోండి. ప్రాక్టికాలిటీ నేర్చుకోగలిగితే, అంటే టాలీ వచ్చినంత మాత్రాన, ఫోకస్ వచ్చినంత మాత్రాన మీరు ఉద్యోగులను సమర్థవంతంగా మీరు నిర్వర్తించలేరు. ప్రాక్టికల్గా అంటే రియల్ టైము మెటీరియల్ తోటే నేర్చుకోవాలి. జర్నల్ ఎంట్రీస్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా వేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, జిఎస్టీ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, టీడీఎస్ టీసీఎస్ ఎంట్రీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మీరు ప్రాక్టికల్గా ఒరిజినల్ అట్మాస్ఫియర్లో నేర్చుకున్న రోజున మీకు ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ అంతా మీరు సంపాదించుకోగలిగిన సమర్థతతోటి ఆ ట్రైనింగ్ పూర్తవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మందికి నేను ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇచ్చాను. ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇచ్చేవాడిని నేను కూడా చెప్పుకోగలుగుతాను. కారణం ఏంటంటే నేను ఆడిట్ లెవెల్లో ఉన్నాను కాబట్టి, ఒరిజినల్స్ క్లయింట్ యొక్క డాక్యుమెంట్స్ నాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి, వాటిని ఆసరాగా చేసుకున్న మెటీరియల్ ద్వారానే మీకు చెప్తాం కాబట్టి, ఒరిజినల్ ఇన్వాయిసెస్ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ మీకు మీరు వెరిఫై చేసుకుని నిజాన్ని చెప్పిన పాఠానికి సరిపోల్చుకోవడానికి ఆ డాక్యుమెంట్స్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి నేర్చుకుంటే ఖచ్చితమైన ఉద్యోగం వస్తుంది. మీరు ఆ సమర్థత సంపాదించుకోండి, నేనే మీకు ఉద్యోగం తెచ్చిపెడతాను. మీ అందరూ మీరు కూడా ఉద్యోగం తెచ్చుకునేంత సమర్థవంతంగా ట్రైనింగ్ ఉంటుంది. ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇన్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అకౌంటింగ్ ప్యాకేజీలు ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఖచ్చితంగా అకౌంటింగ్ ప్యాకేజ్ మీ ప్రమేయం లేకుండా, మీ కష్టం పడకుండా దానంతట తాను మీకు కావాల్సిన రిపోర్ట్స్ క్షణకాలంలో మీకు తయారు చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తుంది. అది గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వస్తే మాత్రమే. గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్కి లీస్ట్ ఇంపార్టెన్స్ మన ఇన్స్టిట్యూట్స్ ఇస్తాయి. ఇప్పుడు జనరల్ ఎంట్రీస్కి లీస్ట్ ఇంపార్టెన్స్ మన కాలేజీలో ఇచ్చారు. తర్వాత రిపోర్ట్స్ తయారు చేయడానికి అనువైన చాప్టర్కి లీస్ట్ ఇంపార్టెన్స్ మన కోచింగ్ క్లాసెస్ ఇస్తాయి. కాబట్టి అదేమి లేకుండా ఈ రెండాటి నుంచి దూరంగా ఉండటం కోసం నేను ఖచ్చితంగా
మీకు ఈ రెండు ఆటల్లోని ఖచ్చితమైన ట్రైనింగ్ ఇస్తాను. రేపు 5th నుంచి మీకు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఉన్న నా టెలిఫోన్ నెంబర్కే కాంటాక్ట్ చేయండి తప్ప మీరు కామెంట్లో ఫీజులు ఎంత, మీ ఆఫీస్ ఎక్కడ, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, నేను చేరొచ్చా, ఇవన్నీ అడగకండి. టైం వేస్ట్ పనులు అసలు చేయకండి. ఎందుకంటే నా అనుభవంలో చాలామంది అట్లా అడుగుతారు, సైలెంట్ అయిపోతారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళే వస్తారు. ఆ పరిస్థితి మీకు వద్దు. టైం వేస్ట్ పనులు ఇక ముందైనా మానేయండి. మీకు నిజంగా ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే అండ్ టు గెట్ ఏ పోస్ట్ in a reputed organization as an accountant, contact me to join in the class going to be started on 5th of July. Thank you very much. Good day.